మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఈ సినిమా రిలీజ్ దగ్గర నుంచి కావచ్చు, అంతకుముందు అల్లు అర్జున్ గారు ఆయన ఫ్రెండ్ కోసం సపోర్ట్ కోసం వెళ్ళి ప్రచారం చేసినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ మా సైడు మా వ్యక్తి అనే విధంగానే వైసీపీ పోర్ట్రేట్ చేస్తూ వస్తుంది. సో ఈ సినిమా దగ్గర నుంచి కూడా రిలీజ్ డేట్ దగ్గర నుంచి కూడా అంబటి రాంబాబు గారు ట్వీట్ చేయడం, వాళ్ళు స్పందించడం, ఇదంతా సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. అల్లు అర్జున్ గారికి ఇదంతా అర్థం అవ్వలేదంటారా? ఎందుకంటే ఆయన ఎక్కడ ఖండించిన సందర్భం మనం చూడలేదు. సో ఇంత జరుగుతున్న తర్వాత ఇంత జరిగాక కూడా అందరికి ఒకే డౌట్ వస్తుంది, ఏంటి మరి అల్లు అర్జున్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారా అని. సో ఆ ఛాన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఇలాంటి విషయాన్ని అల్లు అర్జున్ మరి ఖండించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనిషి ఏమనుకుంటాడంటే, అంటే ఒక స్థాయి అంటే బాగా డబ్బులు సంపాదించిన వాడు ఏమనుకుంటాడంటే, నేను ఆఫ్టర్ ఆల్ దేవుడిది ఏముంది అంతా నేనే అనుకుంటాడు. అట్లాగే ఒక సినిమా హీరో అయ్యి నిలదొక్కుని ఒక పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత బహుశా అందరూ అదే ఫీలింగ్లోకి వస్తారేమో. ఆఫ్టర్ ఆల్ దేవుడే ఉంది, ఆఫ్టర్ ఆల్ దేవుడు మనకి సాటియా, మనకున్నంతమంది ఫ్యాన్స్ దేవుడికి ఉంటారా అని ఆలోచిస్తారేమో తెలియదు. వీళ్ళందరూ కూడా వచ్చిన దాన్ని, అంటే వచ్చిన ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని, డబ్బుని హంబుల్గా స్వీకరిస్తే వాళ్ళు గొప్ప మనుషులు అవుతారు. అట్లా కాకుండా ఇది నా గొప్పతనం, వేరే వాడెవడు నాకు సాటి రాడు అని అనుకుంటే వాడి పతనం ఆ రోజు నుంచే మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ అల్లు అర్జున్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోవటానికి ఎన్ని పాటలు పడ్డాడో మనకు తెలుసు. వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్ అయినా, మొత్తం అన్ని థియేటర్లు ఆయన గుప్పిట్లోనే ఉన్నా, మొత్తం డిస్ట్రిబ్యూషన్, సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తాన్ని శాసిస్తున్న వ్యక్తి సంబంధించిన కొడుకైనా ఎంత తన్నుకలాడాడో మనం చూసాం. అల్లు అర్జున్ కూడా తను అనుభవించిన ఆ కష్టాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అనుక్షణం. అంతే తప్ప ఒక సినిమా సక్సెస్ అయిపోయింది కదా అని వాడెవడు వీడెవడు దేవుడెవరు అంటే కుదరదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేశారో మనం చూసాం. ఎవరు ఎందుకు సపోర్ట్ చేశారో కూడా మనకి స్పష్టంగా తెలుసు. అంటే మనకి అంటే మొత్తం ప్రజలందరికీ కూడా తెలుసు. లక్ష్మీపార్వతికి ఏం సంబంధం, ఎందుకు చేసింది? లక్ష్మీపార్వతికి ఏ రకంగా సంబంధం? తర్వాత ఈ అంబటి రాంబాబుకి సినిమా సక్సెస్ కావాలా, ఫెయిల్ కావాలా, అతనికి ఏం సంబంధం? అతను ఏమన్నా ప్రొడ్యూసర్ ఆ సినిమాకి? అతను ఏమన్నా అందులో పార్ట్నరా? ఏంటి వాట్ ఈస్ ఇస్ ఇది? రీల్స్ చేస్తాడు కాబట్టి తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తాడని చేసి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డి ముందరికి తోసి నువ్వు పెట్టు అని పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తాను, నేను దానికి కూడా వస్తాను. నేను ఇదేంటి అంటే, అంబటి రాంబాబు కాపు కులస్తుడు కాబట్టి ఈ మొత్తం ఈ ఫ్యాన్ ఫెయిర్ మొత్తాన్ని తన వైపుకు లాక్కోవటానికి అంబటి రాంబాబు కులాన్ని ఉపయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. అట్లా చెప్పి ఈ అల్లు అర్జున్ నా మనిషి అన్న ఒక పిక్చర్ని ఇవ్వటానికని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం ఇది. అట్లా వచ్చాడు, ఓకేనా? ఆ తర్వాత ఇంకొక ప్రముఖుడు ట్వీట్ పెట్టాడు, రామ్ గోపాల్ వర్మ ఏమంటాడు అంటే, ఇప్పుడు చాలా ఉత్సవాలు దేవుడికి సంబంధించిన ఇవన్నీ జరుగుతాయి కదా, అందులో స్టాంపేడ్ జరిగి మనుషులు చచ్చిపోతే దేవుడి మీద కేసు పెడతారా అని అడిగాడు. ఈ పాయింట్ చెప్పటానికి నేను ఇంతసేపు ఈ ఇంట్రడక్షన్ చెప్పింది. అంటే దేవుడి మీద కేసు పెడతారా అన్న ఒక క్వశ్చన్ రామ్ గోపాల్ వర్మ అడగటం అనేది పాయింట్ నెంబర్ 1 అతని మూర్ఘత్వానికి ఫస్ట్ నిదర్శనం. పాయింట్ నెంబర్ 2, అల్లు అర్జున్ని సపోర్టు చేయమని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే రామ్ గోపాల్ వర్మ ఇట్లా స్పందించాడు. అందుకని ఏంటి అంటే, ఇదంతా కూడా మీరు ఇంట్రడక్షన్లో కూడా మీరు చెప్పారు, ఇదంతా మరి అల్లు అర్జున్కి అర్థం కాదా అని అడిగారు.
అల్లు అర్జున్ ఏం చూస్తున్నాడు అంటే ఏమి చూస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అంటే తను చిరంజీవి కన్నా గొప్పవాడు కావాలని, తను పవన్ కళ్యాణ్ కన్నా పాపులర్ కావాలని, తను రామ్ చరణ్ కన్నా అధిక ధనవంతుడు కావాలని ఈ ప్రయత్నాల్లో ఉన్నట్టు కనపడుతుంది. నాకు అర్థమైంది అయితే అది, నాకు అర్థమైన పాయింట్ అయితే అది. లేకపోతే ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయినంత మాత్రాన, ఏదో ఒకళ్ళు వచ్చి వేరే బిరుదు ఇచ్చినంత మాత్రాన, ఏదో స్టైలిష్ స్టార్ అని అన్నంత మాత్రాన నువ్వు పొంగిపోకూడదు. నువ్వు బాధ్యతగా ఉండాలి. బాధ్యతగా ఉండకుండా నువ్వు వెళ్ళి నేను ఎలక్షన్లో నువ్వు ప్రచారం చేశావు, నువ్వు ప్రచారం చేసిన వ్యక్తి గెలిచాడా? మరి నువ్వేం పాపులరు అంకమరావు గారు, అంతేనా? నువ్వు వెళ్ళి ప్రచారం చేశావు, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి, స్థానిక పోలీసుల పర్మిషన్ కూడా లేకుండా వెళ్ళి నువ్వు ప్రచారం చేసిన వ్యక్తి గెలిచాడా? ఒక క్యాండిడేట్ని గెలిపించలేకపోయావు, రాజకీయాల్లోకి నువ్వేం వస్తావు? రాజకీయాల్లోకి నువ్వు పనికొస్తావా? ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నానంటే, జాగ్రత్తగా ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే, పేరు ప్రఖ్యాతులు డబ్బులు వచ్చిన తర్వాత హంబుల్గా ఉండాలి, ప్రజలకి కృతజ్ఞతగా ఉండాలి. అంతే తప్ప నా ఫ్యాన్స్ అందరూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అనుకున్నాడు కదా, 151 స్థానాలు వస్తే ఆఫ్టర్ ఆల్ దేవుడు ఎంత నేను సృష్టించిన వాడు దేవుడు అన్నట్టుగా ప్రవర్తించాడు. అదే ప్రవర్తన నాకు అల్లు అర్జున్లో కూడా కనపడుతున్నది. ఐ మే బి రాంగ్, నేను తప్పు కావచ్చు, కానీ నాకు కనపడుతున్నది అల్లు అర్జున్లో చూస్తే దేవుడు ఎంత ఆఫ్టర్ ఆల్ అని ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడో అటువంటి ప్రవర్తన అల్లు అర్జున్లో నాకు కనపడుతున్నది. చిన్నవాడు, వయసులో చిన్నవాడు కాబట్టి నాకన్నా నేను క్లియర్ కట్గా చెప్తున్నా, అల్లు అర్జున్ ప్రవర్తన కనుక మార్చుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పొలిటికల్ దీనికి అది ఇది ఇవి కాదు. సినిమాలో యాటిట్యూడ్ ఉన్నవాళ్ళని ఎవరిని కూడా తీసుకోరు. పెద్ద పెద్ద నటులు ఉన్నారు, వాళ్ళు యాటిట్యూడ్ ప్రదర్శిస్తే వాళ్ళు ఉండరు సినిమా రంగంలో. అంకమరావు గారికి సినిమా రంగంతో చాలా పరిచయం ఉంది, ఆయన చాలా చాలా సినిమాలు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. యాటిట్యూడ్తో ఉంటే వాడి దగ్గరికి రానివ్వదు సినిమా ఇండస్ట్రీ. హంబుల్గా ఉండాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని ఇప్పుడు ఒక్కసారి జైలు గోడల్లో దగ్గరికి వెళ్ళి జైలు గోడల్ని టచ్ చేసి వచ్చిన అల్లు అర్జున్ కళ్ళల్లో స్పష్టంగా భయం కనపడుతూ ఉన్నది. అల్లు అర్జున్ జీవితంలో ఊహించని ఇంకొక సంఘటన ఏంటంటే, గాంధీ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ డాక్టర్ ముందర స్టూల్ మీద కూర్చోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ గుర్తుపెట్టుకో, నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ నీ జీవితంలో మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటాయి. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ముందర స్టూల్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. నీకు శిక్ష, అంతకు మించిన శిక్ష అక్కర్లేదు. అంతకు మించింది ఇప్పుడు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా, కోర్టు విచక్షణ మనకు సంబంధం లేదు. జైల్లో వేస్తారా లేదా మనకు సంబంధం లేదు. పోలీసులు అరెస్టు చేస్తారా లేదా మనకు సంబంధం లేదు. మనకు అసలు సంబంధించిన విషయం కూడా కాదు. అతని మీద నేరం నిరూపైతే శిక్ష పడుతుంది, నేరం నిరూపణ కాకపోతే శిక్ష పడదు. అసలు నేరమే లేదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో అల్లు అర్జున్ నేరం చేయలేదు. నా దృష్టిలో అల్లు అర్జున్ నేరం చేశాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని. అది వేరే విషయం, అంటే అది ఇండివిజువల్ ఒపీనియన్స్. కానీ ఇక్కడ జరిగిన సంఘటనలు చూస్తే అల్లు అర్జున్ తన ప్రవర్తనని మార్చుకోకపోతే, తనేదో చిరంజీవి కన్నా పెద్దవాడినని, పవన్ కళ్యాణ్ కన్నా పవర్ఫుల్ అని ఈ రకంగా ఈ భావన వదిలేసి అతను ప్రవర్తించకపోతే అతని కెరియర్కే దెబ్బ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.